చెన్నైలో మా రూమ్ దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ ఫుడ్ పెడదామని చెప్పి వెళ్తే ఆ డాగ్స్ ఇలా చేశాయి. అసలు మ్యాటర్ ఏంటంటే చెన్నైలో మా రూమ్ దగ్గరలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ ఫుడ్ పెడదామని చెప్పి చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నా. ఇంకా డాగ్స్ కి ఫుడ్ పెట్టడానికి 2 బిస్కెట్ ప్యాకెట్లు 2 బ్రెడ్ ప్యాకెట్లు అయితే ఆర్డర్ చేశా. ఇంతకీ మీలో ఎంత మందికి డాగ్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా మీద ఈ కుక్కలకి ఎంత నమ్మకం, మా ఇంటి పక్కన ఉన్న కుక్కలకి బిస్కెట్లు పెడితే వాసన చూసి వదిలేసాయి. బిస్కెట్లు తినట్లేదని చెప్పి బ్రెడ్ పెడితే బ్రెడ్ నేను చూసి చూడనట్టు వదిలేసాయి. నేను దొంగనా కొడుకు లెక్క కనపడుతున్నా అనుకుంటా. ఈ కుక్కలు ఏదైనా నన్ను నమ్మట్లేదని చెప్పి బైక్ వేసుకొని దారిలో ఎక్కడ కుక్కలు ఉంటే అక్కడ ఫుడ్ పెడదామని చెప్పి వెళ్ళిపోయా. చిన్న కుక్క పిల్లలు 2 కనపడితే వాటికి పెట్టా, చాలా క్యూట్ గా తింటున్నాయి. ఆ 2 కుక్కలను చూసి ఇంకా అక్కడ ఉన్న కుక్కలన్నీ వచ్చేసి పెట్టినట్టు తింటున్నాయి. అయితే ఈ 2 వైట్ పప్పీస్ అయితే ఫుల్ యాక్టివ్, అసలు పైకి ఎగురుతున్నాయి. మనుషుల కన్నా కుక్కలే విశ్వాసంగా ఉంటాయి అనే దానికి రియల్ ఎగ్జాంపుల్ ఇదే. నేను ఫుడ్ పెట్టి వెళ్తా ఉంటే ఇవి నా వెనకాలే వచ్చేస్తున్నాయి తాకు ఊపుకుంటూ. నేను ఇలా ఫుడ్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చెన్నైలో స్ట్రీట్ డాగ్స్ కి అయితే నైట్ టైం అయితే ఎవరో ఒకరు ఫీడ్ చేస్తానే ఉంటారు. నాకు అది చూసినప్పటి నుంచి చాలా మంచిగా అనిపించి నాకు చేయాలనిపించింది. నేను ఏదో ఫీడ్ చేశానని చెప్పి చూపించుకోవడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. నన్ను చూసి మోటివేట్ అయ్యి ఎవరైనా చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూసాక మీకు ఫీడ్ చేయాలనిపిస్తే మీరు ఫీడ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సరే మరి అలా ఊరికే వీడియో చూసి వెళ్ళకపోతే నా కోసం అలా మీ లెక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.